హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ నేను సిహెచ్ మహేంద్ర పటేల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో చూడండి. మీ గురించి నేను ఒక వీడియో తీసుకొచ్చాను. నార్త్లో చాలా పెద్ద న్యూమరాలజిస్ట్ అరవింద్ సూద్ సార్ అని ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేసినాక మనం మాట్లాడతాం. అసలు ఆయన ఉద్దేశం ఏంటిది, ఆయన పరిస్థితి ఏంటి, దాని విషయంలోనే మనం మీకు ఒక న్యూమరాలజిస్ట్ ఎలా ఉండాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఆయన మాట్లాడే ఎంత తప్పు అన్నది మీకు ఎలా ఇది చూపించడానికి ఒక వీడియో చూసినాక మనం మాట్లాడతాం. ఫస్ట్ आज की डेट के अंदर हर आदमी या तो पंडित ज्योतिष बाबा गुरु के पास जा ही रहा है और वो जाते रहेंगे, वो कभी खत्म ही नहीं होगा. आपको बता दूं, मैं कितनी प्रीचिंग करूं, पीपल विल गो. सो माय थॉट इज जो रेमेडीज सारे यूट्यूब पे न्यूमरोलॉजिस्ट रोल्जर बताते हैं ना, रातों रात अमीर हो जाएंगे, ये मंत्र का जाप करेंगे 1 करोड़ आ जाएगा, 2 करोड़ आ जाएगा है. आप झाड़ू उल्टा टांग दीजिए, चौराहे पे ये रखेंगे. भैया इतना इजी होता है अमीर बनना? तो सारे लोग झाड़ू टांग लेते, सारे लोग ये चौराहे पे जाके दीपक ही जलाते. This is a wrong preaching. This is very cheap publicity, I will say. You are miseducating to the society. Miseducating society कि झाड़ू उल्टा टांग दो, चौराहे पे दीपक जला दो, आप ये मंत्र का उच्चारण कर लो, आप करोड़पति बन जाओगे. बहुत सी पॉडकास्ट में देखता हूँ, but the nonsense people are talking about. It's not possible, my dear friend. There is no substitute. చూసారా ఫ్రెండ్స్, ఆయన ఏం చెప్తాడంటే ఈ బాబా పండితులు జ్యోతిషుల దగ్గర అందరు పోతూనే ఉంటారు. నేను ఎంత చెప్పినా కూడా ఎవరు నా మాట విన్నారు. హిందీలో చెప్పిన విషయం మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆయన ఏంటంటే ఉద్దేశము, ఎవరి దగ్గర పోవద్దు, నా దగ్గర రండి, న్యూమరాలజీ నేర్చుకోండి, మీరు మీ జీవితం మీ ఫ్రెండ్స్ని అందరి జీవితం మీరు బాగు చేయండి, ఎవరి దగ్గర పోయే అవసరం లేదని అని చెప్తాడు. కానీ అసలు అది కరెక్టా? అసలు ఎవరి దగ్గర పోవద్దని ఆయనకే న్యూమరాలజీ చెప్తానని ఆయన చెప్తాను. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో ఆయన ఏం చెప్పాడంటే అందరు నాన్సెన్స్ లాగా మాట్లాడతాను. కొంతమంది మంత్రాలు చెప్పమంటారు, కొంతమంది ఇక్కడ దీపం పెట్టమంటారు, అక్కడ దీపం పెట్టమంటారు, అట్లా కోటేశ్వర అని ఆయన మొత్తుకుంటాను. యాక్చువల్లీ పరిస్థితి ఏంటిది అంటే మాత్రం ఈ వీడియో చేసే కారణం ఏంటిది అంటే అసలు ఆయనకు న్యూమరాలజీ రాదు. నేను ఆయనకు డైరెక్ట్ హిందీలో ఒక వీడియో చేసి ఆయనకు ఛాలెంజ్ చేశాను. ఈ కారణం ఏంటంటే సార్ మీకు న్యూమరాలజీ రాదు, మీరు ఇంకోళ్ళు ఎందుకు తిడతాను, అందరూ నాన్సెన్స్ ఎందుకంటారు? ఎందుకంటే కారణం ఏంటంటే వీళ్ళు నేను ఒక వీడియో చేశారు. వీళ్ళు అంటే ఎట్లా ఓన్లీ వీళ్ళు చైల్డ్ లైన్ సిస్టమ్ ఒక సిస్టమ్ ఉంటుంది, దానిలోనే పేరు కరెక్షన్ చేస్తారు. చైల్డ్ లైన్ సిస్టంలో పేరు కరెక్షన్ చేస్తే ఎవరికి రిజల్ట్ రాదండి. వీళ్ళు వీళ్ళ ప్రకారంగానే చైల్డ్ లైన్ సిస్టంలో వీళ్ళు పేరు కరెక్షన్ చేస్తారు. యాక్చువల్లీ న్యూమరాలజీ అంటేనే చైల్డ్ లైన్ సిస్టమ్ అని పైథాగరస్ సిస్టమ్. ఆ 2 సెక్షన్లో ఏ వ్యక్తి పేరు కరెక్షన్ అవుతుందో 2 సెక్షన్లో ఆ పేరు బాగుంటేనే ఆ వ్యక్తికి వాళ్ళకు గ్రోత్నెస్ అన్నది వస్తుంది. కానీ అసలు వీళ్ళకే రాదు. ఊరందరినీ 30 సంవత్సరాలతో వాళ్ళు యూట్యూబ్లో ఎప్పటి స్టార్ట్ అయిందో అంతకుముందు టీవీలో కూడా వీళ్ళు వచ్చేటోళ్ళు, అప్పటి వాళ్ళు న్యూమరాలజీ చెప్పేటోళ్ళు. అసలు ఈ నార్త్లో ఏ వ్యక్తికి కూడా న్యూమరాలజీ రాదు. ఇంకొక సార్ ఉన్నారు సందీప్ బజాజ్ సార్ అని, అంటే 248 వదిలేసి ఏ మొబైల్ నెంబర్ అని తీసుకోండి. మన తెలుగులో కూడా వాళ్ళ వీడియో చూసుకొని ఎగబడతాను 248 పెట్టేసి వేరే నెంబర్ చూడడానికి. ఆయనకు కూడా రాదు, ఈయనకే రాదు. ఎందుకంటే సందీప్ బజాజ్ అనేది ఈయన శిష్యుడు, అరవింద్ సార్కి శిష్యుడు. ఈయనకు కూడా అసలు న్యూమరాలజీ అనేది రాదు. ఆయన ఏం చెప్తాడు ఈ అరవింద్ సూద్ సార్ అన్నట్టు, 1వ తారీఖు పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, ఇవి వచ్చే 2026 ఉన్నది కదా అండి, అప్పుడు వాళ్ళందరూ సూర్యుడికి జల్లి ఇవ్వని చెప్తారు. అంటే సూర్యుడికి నీళ్ళు అరుగు చేస్తాం కదా, ఆ రకంగా ఇవ్వని చెప్తారు. అది ఎంత పెద్ద పొరపాటు మీకు కూడా అర్థం కాదచ్చు. ఎందుకంటే మీరేమనుకుంటారు సూర్యుడికి నీళ్ళు ఇచ్చడం చాలా మంచిదని. కాదు, అది చాలా తప్పు. ఎందుకంటే సూర్యుడికి నీళ్ళు ఇయ్యద్దన్నది అది ఎస్ట్రాలజీ పార్ట్. ఒకవేళ మీ సూర్యుడు నీచంగా ఉంటేనే మీరు వాటర్ ఇవ్వగలుగుతారు సూర్యుడికి. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏదవుతుందో దాన్ని మీరు నీళ్ళ ద్వారా దాన్ని స్థలారించవచ్చు. ఒకవేళ సూర్యుడు మీకు పాజిటివ్ ఉన్నాడు, మీకు చాలా ఉచ్చంగా ఉన్నాడు అనుకోండి, మీరు నీళ్ళు ఇచ్చారనుకోండి, మీ ఫాదర్తోని, మీ డాడీతోని, మీ బాపుతోని మీకు ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారనుకోండి, ఏదో రకంగా నీళ్ళు ఇస్తా ఉన్నారనుకోండి, మీరు సస్పెండ్ కూడా కావచ్చు పరిస్థితిగా. అంటే ఇప్పుడు పరిస్థితి ఉన్నదంటే 2026 ప్రొటెక్షన్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే 2026 ఎలా ఉంటుందని దాని మీద వీళ్ళందరూ వీడియో చేశారు. 1వ తారీఖు వ్యక్తికి ఇలా ఉండాలి, 2వ తారీఖు వ్యక్తికి ఇలా ఉంటుంది, 3వ తారీఖు వ్యక్తికి ఇలా ఉంటుంది అని చెప్పారు. అదంతా బోగస్ అండి. 1వ తారీఖు పుట్టినోనికి అయితే 9వ తారీఖు పుట్టిన వ్యక్తికి అసలు వ్యక్తిగతం మీద 2026 అన్నది డైరెక్ట్ 1 నెంబర్ అన్నది ప్రభావం చూపించదు. అదేం సార్ మీరు అంటారు, అట్లెట్లయితుందంటే దానికి కారణం ఏంటిదంటే మనకు అందరికి ఒక పర్సనల్ ఇయర్ ఉంటుంది. ఆ పర్సనల్ ఇయర్ ప్రకారం మనం చూసుకుంటే అప్పుడే ఆ ఏ గ్రహం మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందో దాని మీద మనం వర్క్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది 8వ తారీఖు 12వ నెల, ఈ 2 టోటల్ చేసినాక ఇక్కడ 2026 యాడ్ చేస్తే నాకు 3వ నంబర్ వస్తుంది నా లైఫ్లో. సో 3వ నంబర్ వచ్చింది అనుకోండి, నా మీద బృహస్పతిగా నా మీద ఉపయోగం మొదలు, నా మీద బృహస్పతి గ్రహం అన్నది నా మీద ప్రయోగం వస్తుంది. అంటే బృహస్పతి గ్రహం నాకు సపోర్ట్ చేస్తుంది.
ఒకటో నంబర్ 2026 అన్నది ఒకటో నంబర్ నా మీద సపోర్ట్ చేయదు. వీళ్ళు ఏం చెప్తారు, అందరికీ 1వ తారీఖు వాళ్ళకి ఇలా ఉంటుంది, 2వ తారీఖు వాళ్ళకి ఇలా ఉంటుంది, 3వ తారీఖు వాళ్ళకి ఇలా ఉంటుంది అని అందరికీ చెప్తాను. అలా అస్సలు దాని మీద ప్రభావం చూపేది. మరి 2026 ఒకటో నంబర్ దేని మీద ప్రభావం చూపిస్తుంటే మన దేశాల మీద, విదేశాల మీద, ఊర్ల మీద, మన రాష్ట్రాల మీద అన్నది 2026 అన్నది మన మీద చూపిస్తుంది. మన పర్సనల్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ఇయర్ ప్రకారమే చూపిస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే ఈ నార్త్ వాళ్ళు అంటే ఒక్కరికి న్యూమరాలజీ రాదు. దానికన్నా మన తెలుగు రాష్ట్రాలు చాలా బెస్ట్. మన దానిలోనే చాలా మందికి న్యూమరాలజీ మంచిగా వస్తుంది. కానీ నార్త్లో ఎవరికి కూడా న్యూమరాలజీ అసలు రానే రాదు. ఏదో ఒకటి చెప్తా ఉంటారు, గాల్లా పతంగా ఎగరేసే తరంగా ఏదో ఒక చెప్పిచ్చేసి వ్యూస్ ఎలా పెంచుకోవాలన్నా ఆ ప్రకారం చేస్తారు. ఈ అరవింద్ సూద్ సార్ ఇంత పెద్ద వ్యక్తి, అసలు ఆయనకు న్యూమరాలజీకి ఏబిసిడి కూడా రాదు, ఆయనకు నేమ్ కరెక్షన్ చేయడం రాదు, ఆయనకు వెహికల్ నెంబర్ గురించి చదువ రాదు, ఆయనకు మ్యారేజ్ డేట్ గురించి అసలు రాదు, ఆయన సిగ్నేచర్ గురించి ఎప్పుడు చెప్పలేదు, మొబైల్ నెంబర్ గురించి ఎప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆయన 30 సంవత్సరాలతో డప్పా కొట్టుకొని 40,000 మందికి నేను న్యూమరాలజీ నేర్పించిన అని చెప్తాడు. కానీ ఒక్క వ్యక్తి సందీప్ బజాజ్ అనే వ్యక్తియే ఆయన ఆల్రెడీ యూట్యూబ్లో ఆయనకు పెద్ద ఛానల్ ఉన్నది. ఆయన కూడా ఆయన పేరు ప్రతిష్టలాగా ఆయన కూడా పెద్దగా ఉన్నాడు. ఆయన పెద్దగైన కారణం ఏంటంటే ఆయన తలకాయ మీద ఎంటికలు లేవు, అంటే తల మీద ఎంటికలు లేవు. తల మీద ఎంటికలు లేని వాళ్ళకు కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంటే ఆయనకు మైనస్ ఉన్నా కూడా కొద్దిగా అంతా తల మీద ఎంటికలు లేని వల్ల కొద్దిగా వాళ్ళ బండి కొద్దిగా మంచిగా నడుస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఎవరి మీద కూడా తల మీద ఎంటికలు ఉండేవో వాళ్ళకన్నది మనీ ప్రకారంగా వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళకు పైసలు అన్నది కంపల్సరీ వస్తుంది. ఈ నార్త్లకి ఎవరికి న్యూమరాలజీ రాదు. మీరు తెలుగు వాళ్ళు మన అంత తెలుగు రాష్ట్రాలు ఎవరన్నా నార్త్లో పెద్ద న్యూమరాలజిస్ట్ ఉంటారు, మన తెలంగాణలో చిన్న న్యూమరాలజిస్ట్ ఉంటే మాత్రం అది చాలా పొరపాటు. మన దగ్గరనే మంచి న్యూమరాలజిస్ట్ ఉన్నారు వాళ్ళకన్నా. వాళ్ళకి అసలు ఎవరికి ఏబిసిడి కూడా రాదు న్యూమరాలజీ ఇది, కానీ మన తెలుగు రాష్ట్రాలనే మంచి న్యూమరాలజిస్ట్ ఉన్నారు. కనుకనే ఈ వీడియో కూడా నేను హిందీలో కూడా చేసి వాళ్ళకి చెప్పాను. నేను సరే మీకు న్యూమరాలజీ రాదు, మీరు ఎవరైనా నాన్సన్ గిట్ట అనబాకండి, అందరినీ నాన్సన్ అంటారు, అది కరెక్ట్ కాదని సార్ కూడా నేను స్వయంగా వీడియో చేసి కూడా చెప్పాను. పర్సనల్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ఇయర్ ఎలా తీయాలంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ మంత్ని ప్లస్ ఇయర్ని టోటల్ చేయాలి. అప్పుడు మీకు పర్సనల్ ఇయర్ అన్నది పర్ఫెక్ట్ వస్తుంది. పర్సనల్ ఇయర్ అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన సీఎం గారు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి, నెక్స్ట్ ఇయర్ సీఎం గారికి 2వ నంబర్ పర్సనల్ ఇయర్ వస్తుంది. అసలు నేను ఎన్ని రోజులతో ఆశ్చర్యపడుతూనే ఉన్నా, ఆయనకి నెక్స్ట్ ఇయర్ బాగలేదు అంటే ఆయన ఆల్రెడీ ఇలా జూబ్లీ హిల్స్లో అయిన స్పీచ్ అన్నీ ఇచ్చేసిండు. ఈ కాంగ్రెస్ ఉన్న వల్లనే, ముస్లిమ్స్ ఉన్న వల్ల, దానివల్ల ఆయనకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అయిపోయింది. వచ్చేదానికి ఆయన సీఎం ఉండడో కూడా ఆ పరిస్థితి కూడా అన్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆయనకు అంత అనుకూలంగా లేదు. అది పర్సనల్ ఇయర్. పర్సనల్ ఇయర్లో 2 నంబర్ అండ్ 7 నంబర్ వచ్చింది అనుకోండి, అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. మిగతా అన్ని పర్సనల్ ఇయర్ మంచిగానే ఉంటాయి. ఒక 2 and 7 అనేది అంత మంచిది, అంత అనుకూలంగా ఉండదు. వీళ్ళు నార్త్ వాళ్ళు న్యూమరాలజిస్ట్ అంటే పెద్ద బ్రాడ్కాస్ట్ చేస్తారు, పైసలు బాగా సంపాదించుకున్నారు, పెద్దగా హవాలాగా చూపిస్తారు. మీకు మనకేమనిపిస్తుంది, అబ్బా ఈయన చాలా పెద్ద జ్యోతిష్యం అనుకుంటుంది. వాళ్ళకి ఏం రాదు, వాళ్ళు జీరో పూర్తిగానే. నార్త్ వాళ్ళ దగ్గర పోయి మీరు అసలు కరెక్షన్ చేయించుకోబాకండి. ఏదైనా ఉంటే మన తెలుగు రాష్ట్రాలనే చేయించుకోండి. ఆ మాత్రమే కొద్దింత మన తెలుగు రాష్ట్రాలే బెటర్ వాళ్ళకన్నా. వాళ్ళకి ఎవరికి న్యూమరాలజీ రాదు. మీరు ఏదైనా తెలుగు వాళ్ళు ఉన్నామని అక్కడ పోయి చేయించుకుంటా అనుకుంటే మాత్రం ఇక మీరే ఇక నెగిటివ్ ఫాయిల్ అంటే మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని గురించి ఇలా వీడియో నేను చేసే కారణం ఏంటంటే, ఆయనకు నేను హిందీలో కూడా చేశాను, వాళ్ళకి చెప్పాను, సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా అవుతుంది అని. మీకు కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే నేమ్ న్యూమరాలజీ అన్నది 2 సెక్షన్లు అవుతుంది, ఛాలెంజ్ సిస్టమ్ అండ్ పెథాగరస్ సిస్టమ్లా. ఒక లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి మన దగ్గర, ఒక మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి, అప్పుడు మన లైఫ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది నేను దాని గురించి నేను వీడియో చేశాను, మీకు అర్థం కాదానికి నేను వీడియో చేశాను. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్.